నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు మనము ఒక వార్త పేపర్లో వచ్చిందండి. అమ్మాయిలు ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు అబ్బాయిలను అనే దానితో ఒక వార్త వచ్చిందండి. అందరూ అమ్మాయిలు అలా చేయరు. ఒక జరిగిన వార్తనే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామండి. ఆయము ఒక అతని మీద రేప్ కేసు పెట్టిందండి. రేప్ కేసు పెడితే అది ఎఫ్ఐఆర్ చేశారు. ప్లస్ చేసి ఆయమో హైదరాబాదు వాళ్ళు, అతను గ్రీన్ కార్డు హోల్డర్. ఒక ఆ మహిళ ఎలా ఎత్తుగడ పెళ్లి చేసుకోవడానికి ఎలా చూసింది అనేది ఒక వార్త వచ్చింది. ఆ వార్తను వినండి, ఎలా ఏమి అనేది చూడండి. ఆయన రాసిన దాని ప్రకారం మనం చదువుతూ ఉంటాను, మీరు కూడా ఆలోచించండి. నువ్వు కాకపోతే ఇంకో బకరా, గ్రీన్ కార్డు హోల్డర్ను పెళ్లి చేసుకునేందుకు ఓ మహిళ ఎత్తుగడ. ఆమె అసలు రూపాన్ని గ్రహించి పెళ్లికి నిరాకరించిన యువకుడు. ఆమె చాటింగ్ ఆధారంగా అతడిపై ఎఫ్ఐఆర్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు. ఆమెది మోసపూరిత కక్షపూరిత వైఖరి అని ధర్మాసనము తీవ్ర వ్యాఖ్యలు. చూడండి, ఆయన అతను పెళ్లి చేసుకోవడానికి చేసిన ఎత్తుగడను ఆమె అసలు రూపాన్ని గ్రహించి అతను పెళ్లికి నిరాకరించాడు. అతనిపై రేప్ కేసు పెట్టింది ఆమె. అది ఇక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు ఆమెది మోసపూరిత కక్షపూరిత వైఖరి అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది అసలు ఏం చేసింది అనేది, మోసం ఆమె ఎలా మోసం చేసుకుంటూ పోయింది అనేది ఇప్పుడు చూద్దాం. పెళ్లి పేరు చెప్పి తనను మోసం చేశాడంటూ ఒక వ్యక్తిపై హైదరాబాద్కు చెందిన మహిళ పెట్టిన రేప్ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. సదరు మహిళ ఆ వ్యక్తితో చేసిన చాటింగ్ ఆధారంగా ఆమె తీవ్ర లైంగిక ధోరణులు కలిగి ఉందని, మోసపూరిత కక్షపూరిత ధోరణి కలిగి ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం, అలాంటి ఆమెతో పెళ్లి విషయంలో అతడు వెనుక తగ్గడంలో తప్పేమీ లేదని తేల్చి చెప్పింది. సదరు మహిళ అతడు తనను పెళ్లి పేరుతో ఒకసారి లైంగికంగా వాడుకున్నాడంటూ తొలుత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు ఒక కేసు పెట్టింది. తర్వాత కొంతకాలానికి 4-5 సార్లు తను రేప్ చేశాడని, పెళ్లి చేసుకోవాలని అడిగితే తనది తక్కువ కులమంటూ దూరం పెట్టాడని SC/ST అత్యాచారాల నిరోధక చట్టం కింద మరో కేసు పెట్టింది. చూడండి, ఫస్ట్ ఒక కేసు పెట్టింది నన్ను రేప్ చేశారని, తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఎక్కడ మన సైబరాబాద్ పోలీసులకు, తర్వాత కొంతకాలానికి 4-5 సార్లు తను రేప్ చేశాడని, పెళ్లి చేసుకోమని అడిగితే తన తక్కువ కులం అంటూ దూరం పెట్టాడని SC/ST అత్యాచారం నిరోధక చట్టం కింద మరో కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ అతడు తెలంగాణ హైకోర్టును ఆక్రోశించగా కోర్టు అందుకు నిరాకరించింది. చూడండి, హైకోర్టుకి వెళ్ళాడు. ఎక్కడికి? ఆ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నన్ను పెళ్లి చేసుకోవాలని చేసింది, ఇవన్నీ తప్పుడు కేసులని ఆ యువకుడు హైదరాబాద్ హైకోర్టుకు వెళ్ళాడు. వెళితే కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో అతడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడండి. 2021లో సైతం ఆమె ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్పై ఇదే తరహాలో ఫిర్యాదు చేసిన విషయం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అక్కడ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోహతాతో కూడిన ధర్మాసనం ఆ వ్యాజ్యాన్ని విచారించింది. చూడండి, ఈ 2021లో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ మీద కూడా ఇలాగే చేసిందంట. ఇలా చాలామంది ఉంటారండి, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ దగ్గర డబ్బులు తినేయడం, ఏడిపించడం, ఒక ఆడవారేని కాదు మగవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రేమ విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండాలనేది వీడియో చెప్తున్నాను. ఆమె ఏదో కానీ ఆడవాళ్ళు అందరూ ఇలా ఉంటారని ఏం లేదు. ఆడవాళ్ళు అలాగే ఉన్నారు, మగవాళ్ళు కూడా అవసరం చూసుకొని బాధ పెట్టిన ఆడబిడ్డలు కూడా చాలామంది ఇప్పుడు రోడ్డు మీద పడుతున్నారు. అట్లా అమ్మాయిలు కూడా ద్వారా మోసపోయిన మగవాళ్ళు కూడా రోడ్డు మీద పడుతున్నారు. కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలనేది నా వీడియో అండి. ఎవరిని తప్పుగా ఉద్దేశించేది కాదు. ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారా, మగవాళ్ళు ఇలా చేస్తున్నారంటే ఎవరైనా సరే మోసం చేసే రోజుల్లో
ఆడవారి చేతుల్లో మోసపోయిన మగవాళ్ళు ఉన్నారు, మగవారి చేతుల్లో ఆడిపోయిన ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి ఆడబిడ్డలైనా మగపిల్లలైనా జాగ్రత్తగా ఉండాలనేదే ఇది మనం చేస్తున్నదండి. అది చూసుకుంటే 2021లో సైతం ఆమె ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్పై ఇదే తరహా ఫిర్యాదు చేసిన విషయం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అక్కడ ఈ ధర్మాసనంతో కూడిన వ్యాజ్యాన్ని విచారించింది. విచారణలో భాగంగా ఆమె అతడితో చేసిన వాట్సాప్ సంభాషణను, ఇతరత్ర సందేహాలను పరిశీలించిన ధర్మాసనం తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతానంటూ బెదిరించే లక్షణము ఆమెకు ఉందని తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. అవతలి వ్యక్తులు తమ వంతు తామే తనకు వదిలేసేలా చికాకు పెడుతున్న విషయాన్ని ఆమె ఒక చాట్లో స్వయంగా అంగీకరించింది. తన వ్యక్తిగత లాభం కోసం వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం గురించి కూడా ఆమె మాట్లాడింది. తాను ఒక గ్రీన్ కార్డు హోల్డర్ కోసం చూస్తున్నారన్న విషయం కూడా చెప్పింది. ఒక దశలో మరో వ్యక్తిని ట్రాప్ చేయడం తనకు అంత కష్టమేమి కాదని కూడా చెప్పింది. ఈ చాట్లన్నీ ఆమె ప్రవర్తనకు సంబంధించిన చేదు వాస్తవాలకు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆమె ధోరణి చూశాక ఆమెతో పెళ్లిని అతడు వద్దనడంలో న్యాయం ఉందని అభిప్రాయపడింది. రెండోసారి ఆమె ఫిర్యాదు చేశాక అతడిపై SC/ST చట్టం కింద 2 FIRలు నమోదు చేయడం